హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు టిఫిన్ పని అయిపోయాక అక్కడ నాకు ఎంత టైం పట్టిందంటే 10:30 అలా అయిపోయింది. నేను ఎప్పుడైతే ప్యాక్ చేసి అన్నీ వచ్చేద్దామని చూసేదాన్నో అప్పుడు ఇలాగా ఏమంటారు, ఒకరు వచ్చేవాళ్ళు. ఎగ్ దోశ అని, పూరి అని అలా ఉండిపోవాల్సి వచ్చింది. నాకైతే లేట్ అయిపోయింది బాగా ఈరోజు. మా పాపకి లంచ్ కూడా ఇవ్వలేకపోయాను. చూసారు కదా, ఇక్కడ కొంచెం శనగపిండి తీసుకున్నాను, ధనియాల పొడి, కారం, పసుపు, తగినంత సాల్టు. ఈ శనగపిండిలో శుభ్రంగా కలిపేసుకోవాలి. నేను ఇప్పుడు కలిపిన మోతాదు ఎంతైతే ఉందో అది పావు కేజీ బెండకాయలకి అయితే సరిపోతుంది అనమాట. బెండకాయలని ఇప్పుడు ఈ మసాలా తయారు చేసిన మసాలాని బెండకాయలు నింపి ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇది మీరు ఈ బెండకాయలు నింపేసాం కదా, ఇప్పుడు బెండకాయలని బాగా కడుక్కొని తడారిపోయేలాగా తుడుచుకొని పొడవుగా చీల్చుకున్నట్టు మనం మిరగా బజ్జీని ఎలా చీలుస్తాం అలాగ చీల్చుకొని చాకుతో ఆ ప్లేస్లో ఈ శనగపిండి అనేది మనం తయారు చేసుకున్న మసాలా నింపి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే మనం చాలా బాగా అన్నం తినగలుగుతాం. మనకి ఏమీ తినాలనిపించలేనప్పుడు, ఏమి వెజిటేబుల్ ఇంట్లో లేనప్పుడు. మా పాప అయితే బెండకాయ ముదిరి తెస్తామంటావని చెప్పేసి లెక్కగా 7-8తో తీసుకొచ్చింది. నేను కలిపిన పిండి అయితే మాత్రం పావు కేజీ బెండకాయలకు సరిపోతుంది. చూసారు కదా, చక్కగా ఇలా ఇప్పుడు ఇలా ఒక పక్క వేగిపోయాక తిరిగేసుకోవాలి. ఏదన్నా ఇచ్చుకొని చాకు కానీ ఫోర్క్ కానీ ఇచ్చుకొని. చూసారు కదా, చక్కగా ఫ్రై అవుతాయి. లేతవి అయితే ఇంకా బాగుంటాయి. ముద్ర బెండకాయలను కూడా మనం ఈ విధంగా వాడుకోవచ్చు. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. చూసారు కదా, ఇవైతే లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంది. ఇవి ఆయిల్ వేయకుండా కూడా మీరు డైరెక్ట్గా నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా ఉడికించుకోవచ్చు. కవర్ చేసి ఉడికించాలి, అప్పుడు ఉడుకుతాయి. ఆయిల్ వేసుకుంటే ఇలా వేయించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.